మంచి పాలన వాళ్ళది. అప్పట్లో రేవంత్ రెడ్డిని జైలేసిండు కాబట్టి ఎట్టి పరిస్థితులల్ల ఏదో తప్పు చిన్నదైనా దొరికించుకొని మళ్ళా జైలుకి పంపించాలనే ఒక ప్రతీకార చర్యనా? పగనా? చిన్నదని ఎట్లా అంటుర్రండి. ప్రతీకార చర్య అయితే ఈ 1 ½ ఇయర్ ఆగదు. రేవంత్ రెడ్డి గారికి సర్వ హక్కులున్నాయి. అధికారం ఉంది. కాకపోతే చట్టం ఏదైతే ఉంటదో చట్టం తన పని తను చేసుకపోద్ది గదా! సో, ఈయన హయాంలో ఉన్నప్పుడు ఆయన పగతో, కసితో రేవంత్ రెడ్డి గారిని పంపించిండు జైలుకు. కానీ రేవంత్ రెడ్డి గారికి గాని, కాంగ్రెస్ పార్టీకి గాని ఆ ఉద్దేశ్యం లేదు. అలాంటి చెడు భావం అసలే లేదు. ఆయన గారు చేసిన లీలలన్నీ మీ ముందుకొస్తున్నాయి. ప్రజల ముందుకొస్తుంది. ఇలా మీడియా చూస్తుంది. జనాలు కోడై కూస్తున్నారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళకి ఏటీఎం అని చెప్పి గతంలో మోడీ గారు అన్నారు, అమిత్ షా గారు అన్నారు, వీళ్ళందరూ అన్నారు. అంటా ఉంటే కూడా అందరే ఏమోలే ఇట్లనే అంటారు. అంటే ఆయన ప్రతిపక్ష నేత కాబట్టి మాట్లాడుతున్నారేమో అపోజిట్ పార్టీ అనుకున్నారు. కానీ ఇవాళ అక్షరాల దాన్ని నిజం చేసి చూపించిన ఘనుడు కేసీఆర్. అదే మొత్తం మీద ఏదో కమిషన్ ఏసి అటు కేటీఆర్‌ను, ఇటు కేసీఆర్‌ను మొత్తం తిప్పుడు ఏదోటి తప్పు దొరికించుకునుడు, జైలుకి పంపుడు. ఇదేనా మీ లక్ష్యం? వీఆర్కే న్యూస్ ఛానల్‌కి వారి మీద ఎందుకంత సానుభూతి ఉందో నాకు అర్థం కావట్లేదు. ఆ సానుభూతి అంటే ఇప్పుడు మేము ప్రజల పక్షాన ఉంటాం కాబట్టి ప్రజల వైపు ప్రజల పక్షాన ఉన్నప్పుడు మీరు ప్రజల పక్షాన్నే మాట్లాడండి. 101% దోషులు వాళ్ళు, దొంగలు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న దొంగలు. ప్రజలను అడ్డం పెట్టుకొని ప్రజలను అమాయకులను చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎవరికి లాభం జరిగింది అంటే కల్వకుంట్ల కుటుంబానికి 1,00,000 కోట్ల దోపిడీ అండి. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల దోపిడీ. స్ట్రెయిట్ క్వెషన్ అడుగుతా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు అధికారం ఇచ్చింది. ప్రజల్ని మంచిగా మీ 6 గ్యారెంటీలు అమలు చేసుకొని సుపరిపాలనగా పాలన కొనసాగించమనా? లేకపోతే గత ప్రభుత్వం చేసిన తప్పులన్నిటిని వెలికితీసి వాళ్ళ మీద పగ తీర్చుకోమనా? ఎస్. ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వంలో మేము ఏం పాలన చేస్తున్నాం, మా గ్యారంటీలు ఏంది, ఎంతవరకు అమలు అవుతుంది, ఏ పరిస్థితుల్లో అమలు చేస్తున్నాం అనేది గొప్ప. ఇవాళ కేసీఆర్ మొత్తం తోడుకపోయి అక్కడ ఏమి లేకుండా చేస్తే కూడా ఉన్న దానిలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతున్నాం. 1, 2 కొంచెం వెనక ముందు నడుస్తున్నా కానీ అమలు ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో ప్రజల కోసమే ఉంది. కాంగ్రెస్ అంటేనే ప్రజల పక్షం కనుక ఇది ఏంటంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకొనబడ్డ ప్రభుత్వం కాబట్టి ప్రజలు ఏ ఒక్క చిన్న మేము చేసిన వాగ్దానాన్ని కావచ్చు లేకపోతే ఇచ్చిన హామీలను వెనక్కి తగ్గితే ప్రజలు రోడ్డు మీదకి ఎక్కుతారు. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కానీ ప్రతిపక్షాలు అర్థం చేసుకోవట్లేదు. 101% ప్రతిదీ మేము చేస్తున్నాం. అయితే గత ప్రభుత్వాలు చేసిన తప్పులను తీయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకు మేము చేయట్లేదు? వాస్తవంగా వాళ్ళు దొరికిన దొంగలు. ఇలా ఫోన్ ట్యాపింగ్లో వ్యవహారం జరిగింది. దాని మీద విచారణ చేయకూడదా? ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మా ముంగట నడిచింది, విచారణ చేయకూడదా? ఇలా రాష్ట్ర ఖజానాను తిన్న దొంగలు వాళ్ళు. ఇదంతా మళ్ళీ మేము రికవరీ చేసి ప్రభుత్వంలో పెట్టుకోవచ్చు కదా, మేము ఇంకేదన్నా ప్రాజెక్టులకు వాడుకోవచ్చు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీ అభిప్రాయం ఏంటన్నా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వాస్తవంగా నేను కూడా సివిల్ ఇంజనీర్. మన కేసీఆర్ గారికి ఏది ఆలోచన వస్తే అది చేయడం అనేది ఆయన నైజం. దీని మీద చాలామంది మాట్లాడినారు, పెద్ద మహానుభావులు కూడా మాట్లాడినారు. మేమేమంటున్నాం అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎత్తిపోతల పథకం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏంటంటే ఎగ్జాంపుల్ ఇది ఒక మనిషి అనుకుందాం. ఈయన మనిషి ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రాజెక్టు దాదాపు కాళేశ్వరం నుంచి మనకు 33 జిల్లాలకు ఉపయోగపడే ప్రాజెక్టులో 20 జిల్లాలకు మాత్రమే పనిచేస్తుంది. ఆ 20 జిల్లాలకు కూడా ఎప్పుడు పనిచేస్తుంది అంటే నిజంగా అది అమలైనప్పుడు. కానీ అది అమలు కాలేదు. ఎక్కడ కాలువలు ఎండికపోతున్నాయి, నీళ్లు రాలేదు, ఏం రాలేదు. ఎగ్జాంపుల్ ఇది మనం మనిషి అనుకుంటే ఎవరైనా సరే కాళ్ళ కాడి నుంచి తలకు నీళ్లు తీసుకురావాలంటే కష్టం, తల నుంచి కిందికి తీసుకుపోవాలంటే గ్రావిటీ మీద ఈజీ అవుతుంది. కానీ 1 ఎకరాకు 1,00,000 ఎకరాలకు నీళ్లు బాధిస్తామని చెప్పిండు. ఇవాళ దరిద్రానికి 15,000 ఎకరాలకు కూడా నీళ్ళు అందట్లేదు. అందినా కానీ అవన్నీ అరాకొర. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఏం పడింది? 1 ఎకరాకు 50,000 విద్యుత్ ఖర్చు పడుతున్నది నీళ్ళు ఎత్తిపోయడానికి, బాహుబలి మోటార్లని అవన్నీ. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, కాళ్ళ కాడ నుంచి నడుము కాడికి రావాలి నీళ్ళు, నడుము కాడ నుంచి మన ఇదికి రావాలా, ఇక్కడ నుంచి భుజాల కాడికి, భుజాల నుంచి తలకాయ కాడికి. అంటే ఎంత అది బుల్షిట్ ప్రాజెక్ట్ అంటే వాస్తవంగా కూడా కరెక్ట్ కాదు అది. ఆయన నిర్ణయం ఏం నిర్ణయం అర్థం కాలే. ఇప్పుడు ఎత్తిపోతల పథకం అనేది ఒక్క దగ్గరికి ఒక 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లకు ఒక అది ఉంటుంది. ఇవాళ ఎక్కడ స్టార్ట్ చేసారు, ఎక్కడ ఆగింది, ఎవడు లాభపడ్డాడు, ఎన్ని లక్షల కోట్లు. ఇలా దాని మీద ఆయన ఎవరు జయప్రకాష్ నారాయణ కూడా ఆయన మాట్లాడుతూ అది ఇస్తే ఆయన మీద విరుచుకుపడ్డారు. వాస్తవంగా ఆయన ఒక లెక్కల మాస్టర్ని పిలిచి అంకెలతో సహా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చి
దేనికి ఉపయోగం అని చెప్పేసి. అంటే కేసీఆర్ గారు తను ఏదైతే అనుకున్నాడో ఒక మొండిగాని కాదు, వాస్తవంగా దండిగా, అంటే వాళ్ళు దండుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడద్దని చేసిండు తప్ప రైతులకు ఉపయోగపడద్దని ఏనాడు చేయలేదు. ఇది నిజంగా కూడా ఫెయిల్ ప్రాజెక్ట్. బీఆర్ఎస్ అధికారంలో కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే. అప్పుడు మన రాష్ట్ర వరి మనకు సరిపోకపోయేది. కానీ ఇప్పుడు దేశంలోనే వరి పంట పండించుట్ల మన తెలంగాణ టాప్ ఫస్ట్ ర్యాంక్లో ఉంది. మరి ఇంత వరి ఉత్పత్తి ఎట్లయింది? మీరు కేసీఆర్ ప్రాజెక్టులన్నీ ఫెయిల్ అన్నప్పుడు నేనేమంటానండి, అంటే నేను ఈ ప్రాజెక్టులో నువ్వు 1,00,000 ఎకరాలకు ఇస్తా అని చెప్పి 15 ఎకరాలకు ఇస్తే 15,000 ఎకరాలకు ఇస్తే అది ఫెయిలా పాసా? 1,000 రూపాయల ఖర్చు పెట్టి 100 రూపాయల లాభం చూపించినోడు కేసీఆర్. 1,000 రూపాయల ఖర్చులో 900 వేస్ట్ పోతే 100 రూపాయల లాభంతో ఏం చేస్తాం మనం? మరి దేశంలోనే తెలంగాణ వరి పండించుట్ల టాప్ ఎట్లయింది? అది నేనేమంటున్నా, ఈ 15 ఏదో ఇన్ని కాలువలు ఇవ్వబడి ఆ నీళ్లు అవి రావడం వల్ల, అంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు ఇవాళ 2,000 దానికి ఉపయోగపడితే ఉపయోగం ఏంటి? ఇప్పుడు 1,00,000 ఖర్చు పెట్టి 20,000కు లాభం తెచ్చుకుంటే మిగతా 80,000 అయితే వేస్టే కదా. సో నేనేమంటున్నా, ఈ ప్రాజెక్టు ద్వారా నువ్వు ఏదో కొంచెం నీళ్లు వచ్చినాయి కాబట్టి చిన్న చిన్న ప్రాజెక్టులలో ఇప్పటికీ మా ఊర్లో కూడా చూస్తే కాలువలు భూమి అంతా గుంజుకున్నారు. కొన్ని లక్షల ఎకరాల భూములు తీసుకున్నారు ఎవరు? ప్రాజెక్టుల కింద కేసీఆర్. వీటిలను ఇంతవరకు కంప్లీట్ కూడా చేయలేదు. మా ఊర్లోనే మీ మీడియా వస్తే ఒకసారి నేను చూపించాలన్నది మిమ్మల్ని తీసుకుపోయి స్టిల్ ఇప్పటికీ కంప్లీట్ కాలేదు ప్రాజెక్ట్స్. అంటే వాళ్ళ భూములు ఉన్నా కనీసం పండించుకునే వాళ్ళు. కాలువలు తోడిరు, అన్నీ కట్ ఎక్కడిది అక్కడ వదిలిపెట్టిరు. కాలువలు మాత్రం అట్లా సమాధులాగా నిలబడి ఉన్నాయి. అంటే ఎవరికి ఉపయోగపడ్డది? కొద్ది మందికి ఉపయోగపడి ఆ కొద్ది మందిలో ఆయనకు అనుకూలంగా ఎక్కడికి నీళ్లు రావాలో అక్కడ తీసుకొని కొంచెం వరి పండిన మాట వాస్తవమే. ఆ నీళ్ళు వచ్చినాక ఈ మాత్రం వరి వండకపోతే ఇంకా మరి ఎందుకు? అవి కూడా కేసీఆర్ తినేది ఉండేనా మొత్తం?